తిరుపతిలో శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద ప్రజాగలం బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేశామని, ఈ సభకు ఉమ్మడి పార్టీల నాయకులు వారి శ్రేణులతో ఈ సభలో పాల్గొన్నారని శ్రీకాళహస్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం మూడు గంటలకి ప్రతి ఒక్కరు కూడా బేరివారి కళ్యాణ మండపం కాడికి అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా అంది కథలు రావాలా. అందరూ వచ్చి ఇది శ్రీకాళహస్తిలో ఎన్నడూ విని ఎరుగని నీతిలో మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము. దగ్గర 30,000 నుంచి 40,000 మంది జనాభాలు రాబోతున్నారు. దీన్ని అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి మీ ప్రెస్ మిత్రుల ద్వారా కోరుకుంటూ, మా బలం చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం మూడు గంటలకి ప్రతి ఒక్కరు కూడా బేరివారి కళ్యాణ మండపం కాడికి అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా అంది కథలు రావాలా. అందరూ వచ్చి ఇది శ్రీకాళహస్తిలో ఎన్నడూ విని ఎరుగని నీతిలో మరి పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము. దగ్గర 30,000 నుంచి 40,000 మంది జనాభాలు రాబోతున్నారు. దీన్ని అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి మీ ప్రెస్ మిత్రుల ద్వారా కోరుకుంటూ, మా బలం చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం మూడు గంటలకి ప్రతి ఒక్కరు కూడా బేరివారి కళ్యాణ మండపం కాడికి అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు.